హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42 నుంచి 44 వరకు చదువుతాం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధంగా ఉండుడి. చాలా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, నీ దాసులమైన మేమందరం కూడా ఏకీభవించి నీ పాద సన్నిధికి వస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు. ఈ లేఖనంలోంచి మా అందరితో మీరు మాట్లాడండి. వినబుద్ధిని గ్రహించే హృదయాన్ని మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నలభై 42 వచనం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా నుండండి. మనం అనేక మార్లు ధ్యానించిన అంశమే ఈరోజు మరొక అంశాన్ని మీ ముందు పెడతా. ఇందులో నుంచే మీరంతా అన్ని విషయాలు అందరికీ అర్థం కావు. ఎందుకని అంటే కొన్ని శ్రద్ధగా వినటం వల్ల అర్థమవుతాయి. కొంతమందికి తెలివి ఉన్న, జ్ఞానం ఉన్న, అనాలోచితగా ఉండడం వల్ల చెప్పేది మనసుకు. ఉదాహరణకి నేను ఏదన్నా ఎర్లీ మార్నింగ్ కూర్చుంటాను, కాఫీ తాగుతుంటా, నా పని నేను చేసుకుంటా, ఫోన్లో ఏదైనా పని చేస్తా. కూర్చుంటున్నప్పుడు నా భార్య నా దగ్గరకు వచ్చి ఏదో చెప్తుంది వెళ్ళిపోతుంది. అసలు ఆమె ఏం చెప్పిందని నాకు ఏమాత్రం ఐడియా ఉండదు. తెల్లారొచ్చి గొడవ, నిన్న చెప్పానుగా, పొద్దున్న చెప్పాను, నువ్వేం చెప్పినావు అనేది నాకు అసలు తెలియని కూడా తెలియదు. అంటే చూస్తూ ఉంటాం కానీ మన మనసు ఇంకో దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం అందరం ఇక్కడ దాకా వచ్చి ఉండొచ్చు, కానీ మనసు ఇంకో కాడ ఉంటే చెప్పేది ఏది అర్థం కాకపోవచ్చు. కనుక మీ అందరికీ మనవి, మీరు ఎలా వచ్చారో అలాగనే మీ మనసును కూడా వాక్యం మీద మీరు గురి పెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. ప్రభువు రాకడ గురించి మనకు తెలియని విషయాలు లేవు. ఎందుకంటే అది ఏ దినమున వస్తాడైనా మనకు తెలియదని మొదటి నుంచి ఉంది. అయితే ఇక్కడ 2 విషయాలు. రాకడలో ఎత్తబడ్డానికే భక్తి చేస్తున్నామన్నది మీరు ఎంతవరకు నమ్ముతున్నారు? నిజంగా నమ్ముతున్నారా? అయితే చాలామంది ఎందుకు చేస్తారు? భూమి మీద సమస్యలు తీర్చుకోవడానికే భక్తి చేస్తారు. అయ్యో నాకు వ్యసనం పోవట్లేదే అని ఉపవాసం ఎవడు చేయడు. ఈ శరీరాన్ని ఎలాగ జయించాలని ఉపవాసం చేయరు. కానీ జబ్బు పోవాలనో, ఉద్యోగం రావాలనో, పెళ్ళి కావాలనో, మరి ఏ సమస్య ఇంకా దేనికో చేస్తాం. కానీ అంతే సీరియస్నెస్. శరీరము కంటే ఆత్మ ఎంతో శ్రేష్టమైందని తెలిసిన ఆత్మను నరకానికి తీసేసే అభ్యంతరంగా ఉండే కన్ను కానీ, చెయ్యి కానీ, కాలు కానీ, మరి ఇంకేదైనా సరే అడ్డొస్తుందని చెప్పి దీని గురించి పోరాటం చేసేవాళ్ళు ఉంటారు. మహానుభావులు ఎక్కడో కోటికోహడో. కానీ ఎక్కువ మంది మటుకు శరీర సంబంధమైన వాటి కొరకే ప్రార్థన చేస్తుంటారు. ఇప్పుడు మెలకువగుండి ప్రార్థన చేయండి అన్నది దేని కొరకు? మెలకువగుండి ప్రార్థన చేస్తే ఇమీడియట్గా ప్రభు వచ్చి నువ్వు అడిగిందల్లా ఇచ్చేసిపోతారా, ఇప్పుడు పడుకుంటే ఎట్లా అన్నది కదా. మెలకువగా ఉంటే మనం ఎత్తబడతాం. మెలకువగా ఉంటే శోధన జయించగలుగుతాం. మెలకువగా ఉంటే యజమానుడు అప్పగించిన పని చేయగలుగుతాం. ఇక్కడ ఉన్న విషయాల్లో 2 విషయాలు చెప్తున్నాను. ఒకటి, ఆయన ఏ దినమున వచ్చునో మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండండి. 44 చదువుమా. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. అమ్మా 44. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. చాలు. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు, దినము గడియ. చాలామందికి దినము తెలియదు. దినములు ఇలా గుర్తుపట్టవచ్చు, గడియను మటు గుర్తుపట్టలేము. ఎట్లంటే అంజూరపు చెట్టును చూసి అది లేతదై చిగురించినప్పుడు ఆయన సమీపంగా ఉన్నాడని తెలుస్తుంది, కానీ వచ్చే రోజు తెలియదు. ఆ వచ్చే రోజులు కూడా దగ్గర ఉన్నాయని గుర్తుపట్టవచ్చు.
శీతాకాలం అని మనం వాతావరణం గుర్తుపడతాం, కానీ శీతాకాలంలో ఏ రోజు అనేది మనకి తెలియదు. అలాగే అంజూరపు చెట్టును చూసినప్పుడు కాలమును గుర్తుపట్టగలగాని దినమును గుర్తుపట్టలేము. ఎందుకంటే దినములు, కాలములు, సమయములు ఆయన వశములో ఉన్నాయని చెప్తూ అందులో ఒక మాట చెప్పారు ప్రభు, ఏమని? తండ్రికి తప్పనిచ్చి కుమారునికి కూడా ఆ గడియ తెలియదు. తెలియని దాన్ని మీరు విన్నారో లేదో, నా చిన్నప్పటి నుంచి వింటున్నా. 99లో వస్తాడని, 2000లో వస్తాడని, 1995లో వస్తాడని ఎన్నెన్నో చెప్పుకొని ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవక్తలందరూ ఇప్పుడు బిషపులు అయిపోయారు, అపోస్తలు అయిపోయారు. వాడిని దొంగ అని ఒక్కడంట్లా. ఎందుకని ఎవరిని బైబిల్ చదవనియరు. చదవనిస్తే ఎవరికి ప్రమాదం? మీరు చూడండి అబ్బా, మీరు క్యాథలిక్స్లో నుంచి ప్రొటెస్టెంట్స్ ఎలా వచ్చిందో, రిఫర్మేషన్ ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు బైబిల్లో ఉన్నదాన్ని ఎవరిని చదవనివ్వాలి. ఈనాడు ఏ చర్చిలో ఎవరు ఈ బైబిల్ని చదివిస్తున్నారు? మా అయ్యగారు చెప్పారు, మా చర్చి చెప్పారు అన్న తప్పనిచ్చి అసలు లేఖనం ఏం చెప్తుందన్న నాలెడ్జ్ లేకుండా నేను చెప్తున్నాను. మీకు గుర్తుపెట్టుకున్నామా, యూటర్న్ దయ్యం చెయ్యలేదు, జస్ట్ డైవర్షన్. బైబిల్ చదవకుండా ఆపేస్తుంది. పవర్ గ్రేస్ అయినా ఏ గ్రేస్ అయినా బైబిల్ చదవకుండా ఏ చర్చ్ అయినా సరే అది చేసే ప్రయత్నం. మీ చర్చికి పోంటారా, బైబిల్ సంకలా పెట్టుకొని ఎత్తుకింద పెట్టుకో, అది మటుకు తీయమాకుంటుంది. అది మటుకు ఎందుకని? ఒకవేళ తీస్తే ఎవరికి ప్రమాదం? వాళ్ళకే ప్రమాదం, నిలబడినోడికే ప్రమాదం. వీడు చెప్పాను గ్యామ్లింగ్ అని తెలిసిపోద్ది. కనుక ఇక్కడ చూస్తే దేవుని బైబిల్లో చెప్పింది. ఎందుకంటే ఆయన ఈరోజు వస్తారు, ఈ సంవత్సరంలో దేవుడు వస్తాడని చెప్పినప్పుడు బైబిల్ చదివే వాళ్ళు ఉంటే అందరూ అపోజ్ చేస్తునుగా. చెయ్యలేదు కనుకనే నమ్మేశారు. అప్పుడు నమ్మారు. ఒరే మేము చిన్నప్పుడు చూసేటోళ్ళం, ఎండాకాలం ఇక్కడికి తోటలోకి వచ్చినప్పుడు నకరికాలు ఒకడు మా పెద్దమ్మేలు వేసింది, ఒక ఆమె చచ్చిపోయిందిలే చెప్పి 2000 సంవత్సరంలో దేవుడు వచ్చేస్తున్నాడని చెప్పేసింది. దేవుడు ఏడొచ్చాడు. ఒకడేమో 97లో వస్తాడని నేను జాషువా పట్టాభి చెప్పాడు. ఇప్పుడు అంతా బిషపులంతా మామూలు భాషలు కాదు. వీళ్ళందరూ కూడా మీరు నమ్ముతారా, ప్రారంభంలో చాలా చాలా భక్తి చేసి గొప్ప సాక్ష్యం ఉన్న వాళ్ళే. ఎందుకని చెప్తున్నా అంటే దయ్యం ఏం చేస్తుంది అంటే ఏర్పరచబడిన వారి సహితము. ఒకప్పుడు మహానుభావులు గొప్ప సేవ చేశారు, వాళ్ళంత నిష్ఠ, భక్తి, ప్రతిష్ట మనకేమీ లేకపోయినా ఎంత మొగోడైనా ఎంత గొప్పోడైనా సరే అవకాశం చోటిస్తే వాడు మళ్ళా వెనక్కి పోవాల్సిందే. ఇప్పుడు రాజ్యం కొరకు మనం నిజంగా చేసుకుంటే నెంబర్ 1 ఏముండాలట? మెలకువ ఉండాలి. దినము కొరకు మెలకువ, గడియ కొరకు సిద్ధపాటు, 2 ఉండాలి. ఏ దినమో తెలియదు కనుక మీరు మెలకుగా ఉండండి. ఏ గడియో తెలియదు కనుక మీరు సిద్ధపడి. ఎందుకు ఇలా చెప్పారంటే మీరు ఇమీడియట్గా బైబిల్ స్టడీ చేయండి. అబ్బా చదివిన వాళ్ళందరికీ నా విన్నపం ఏంటంటే ఇప్పుడు మీరు స్టడీ చేయండి. ఆ పేరు మీద నోట్స్ రాయటం మానేయకండి, ఇంకెక్కువ రాసుకోవాలి. ఒక టాపిక్ మీద ఒక లైన్ కాదు, ఒక బుక్ రాసుకోగలిగే అంత స్టడీ అంటే అదే. ఇమీడియట్గా ఎందుకు ఇలా చెప్తున్నా అంటే ఆ దినము గురించి మెలకుగా ఉండాలి, గడియ గురించి సిద్ధం. ఇమ్మీడియట్గా నెక్స్ట్ 25 అధ్యాయం తీస్తే 10 మంది కన్యకల గురించి చెప్పారు. బోర వినబడిన వాళ్ళందరూ మెలకుగా ఉన్నవాళ్ళే. ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళు, సిద్ధపడిన వాళ్ళు. అందరికి వినపడిందా లేదా? అందరు వెళ్ళలేదుగా. అంటే రాకడలో 2 పాటలు ఉన్నాయి. ఒకటి అసలు కొంతమందికి బోరే లేదు, భక్తి గల మనకిలో కొంతమందికి అందరికీ వినిపించవచ్చు బోర. ఆయన సన్నిధిలోనే ఉంటాం, బుద్ధి గల వాళ్ళం, కన్యకలం, ఇహలోక మాలిన్యం అంటకుండా తమ దేహములు ఘటములను కాపాడుకున్న వారికి బోర వినపడే అవకాశం ఉంది. బోర వినపడిన సిద్ధపాటు లేదు. అందుకని ఇమీడియట్గా ఇది అర్థమవుద్దో కాదని దేవుడు మళ్ళీ రాశాడు అక్కడ పక్కన. వాళ్ళని ఉపమానంగా పెట్టి 10 మందికి వినపడింది, 5గురే సిద్ధపడ్డారు. చూడండి, రైలు అనౌన్స్మెంట్ అందరికీ వినపడుద్ది, టికెట్ ఉన్నాడే ఎక్కుతాడు. అనౌన్స్మెంట్ ఎవరు టికెట్ కొంటే ఆడి చెవులకే పోతుంది. ఏమండి, అందరికీ వినపడుతుంది. ఎవరు ఎక్కగలరు? ఎవరికి ఉంటే వాడే. కనుక ఈ రోజున చాలామంది స్టేషన్ దాకా వచ్చి అనౌన్స్మెంట్ విన్నోడు
భోగి నెంబర్లన్నీ చూసి రైలు పటపట వెళ్తున్నాడో సంతోషించక్కర్లా, ఎక్కిన వాడే సంతోషించే అవకాశం ఉంది. కనుక మనం భక్తి చేస్తున్న ఈ భక్తి ఎక్కడ దాకా తీసుకెళ్తుంది అంటే రైల్వే స్టేషన్ దాకా తీసుకెళ్తుంది, రైలు వచ్చేదాకా ఉంటుంది. అనౌన్స్మెంట్ ఎక్కేదాకా మనం వినగలిగి సంతోషిస్తామేమో కానీ నువ్వు అది ఎక్కలేవుగా, ఎక్కితేనే కదా గమ్యం చేరేది. కనుక ఈ రోజున రాకడ కొరకు మెలకుగా ఉండండి. ఒకటి సూచన, రెండవది దినము, మూడవది గడియ. 3 ఉన్నాయి రాకడికి. రాకడ సూచన, రాకడ దినము, రాకడ గడియ. వీటిని మనం గుర్తుపట్టాలి. ఒకదానికేమో ఆకాశ వైఖరిని ఎరిగి గుర్తుపట్టాలి. అంజూరపు చెట్టును యెరూషలేమును చూసి గుర్తుపట్టాలి. రెండవది దినము, సిద్ధపాటు కొరకు మెలకుగా ఉండాలి. దినము కొరకు మెలకుగా ఉండాలి, గడియ కొరకు సిద్ధపాటు ఉండాలి. అందరు మెలకుగా ఉన్న వాళ్ళల్లా కూడా, ఎందుకంటే దాన్ని చూసి గుర్తుపట్టిన వాళ్ళంతా మెలకుగా ఉన్నారు, సూచన చూసి గుర్తుపట్టిన వాళ్ళంతా మెలకుగానే ఉన్నారు. మెలకుగా ఉన్న వాళ్ళు సగం మంది సిద్ధపాటు లేదు. కనుక ఒకవేళ నేను అనుకుంటున్నా మనం అందరం మెలకుగానే ఉన్నాం, కానీ సిద్ధపాటు కూడా అవసరం. కన్యకైతే మంచిదే, ఇహలోక మాలిని వండించుకోకుండా ఉంటే మంచిదే, మీ ఘట్టములు కాపాడుకోవడం మంచిదే, జారత్వానికి దూరంగా ఉండటం మంచిదే, దేవుని పరిశుద్ధాత్మకు నిలయంగా ఉంచుకోవడం మంచిదే, ఆత్మ వరములు కలిగి ఉండటం మంచిదే. కానీ సిద్ధపాటు కూడా ఇవన్నీ ఉండబట్టే కదా కన్య అన్నారు కదా. కొరింథీ 2వ పత్రికలో రాసిన పౌలు గారు అంటాడు, ఒక్కరే ఒక్కనికి మిమ్మల్ని కన్యగా నేను ప్రదానం చేసి తిని. అంతవరకు వస్తుంది, కానీ వెళ్ళేదైతే ఎట్లా? కనుక మీరు ఎలా అయితే మెలకుగా ఉండడానికి ఇష్టపడి భక్తి సాధన చేస్తున్నారో ఆ గడియ కొరకు సిద్ధపడాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. మీరైనా నేను ఎవరైనా సరే. మరలా చెప్తున్నాను, నిలబడినోడికి ఎక్కువ గ్రేస్ ఎప్పుడూ లేదు, ఎక్కువ దెబ్బలే ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ గ్రేసు నిలబడినోడికి లేదు. మీరు బోధించువారి కనుక మీకు ఎక్కువ అని ఏడా లేదు. మీరు బోధించువారి కనుక మీకు మరి కఠినమైన తీర్పు అన్నారు కనుక అనేకులు మీరు బోధకులు కాకుండా, ఎందుకని దెబ్బలు ఎక్కువ పడతాయి. ఇంతకుముందే ఒకటి మిషన్ కాంపౌండ్కి ఏదో పెళ్లి సంబంధం అంటే తెలిసిన వాళ్ళు వస్తే పోయినా, నువ్వు కూడా రా అంటే సరిపోతే ఆడకి ఎలాగని చెప్పారు, మీరు మాకు తెలియదు కానీ మేము మీకు తెలియదు కానీ మీరు మాకు తెలుసు, అమ్మగారు కూడా తెలుసు, టౌన్ హాల్లో ఉమెన్స్ మీటింగ్ పెట్టారు, అది అని చెప్పి ఏదో చెప్పి మీరు వెళ్తున్నారా ఫెలోషిప్ మీటింగ్ అని. లేదబ్బా, నిన్న కూడా గొడవ అయిందంట ఫెలోషిప్ మీటింగ్లో అన్న, అందుకని వెళ్తలేదులే అన్న. ఇవి అవుతూనే ఉన్నాయని. అంటే వచ్చిన వాళ్ళు మందిరానికి వచ్చిన, సహవాసం చేసిన పర్పస్ అనేది అందరూ మర్చిపోతున్నారు. ఒకరికి ఒకరు వల్ల మన బలాన్ని పెంచుకోవాలి, దుష్టుని ఎదిరించగలగాలి, దేవుని విస్తరణ కొరకు పనిచేయాలి. కానీ ఎవరి మీద ఒకరు చెప్పుకోవడానికి చేస్తూ ఉంటే దయ్యం ఏం చేస్తుంది, మనల్ని డైవర్ట్ చేస్తుంది. కనుక ఈ రోజున మీ అందరికీ మనవి, ఆ దినము, ఆ గడియ. దినము రోజున మెలకుగా ఉంటాం, గడియ కొరకు సిద్ధపడి. విన్న వాళ్ళందరూ మెలకుగానే ఉన్నారు. తమ దివిటీల్లో ఎక్స్ట్రా ఆయిల్ చేసుకున్న వాళ్ళంతా సిద్ధపడిన వారే దేవునితో వెళ్ళారు. సో మెలకుగా ఉండొద్దు. మెలకుగా ఉండొద్దంటే పడుకోవడం కాదు, మెలకుగా ఉండడం మాత్రమే గాక సిద్ధపాటు కలిగి ఉండి దేవుని రాకళ్ళు ఎత్తబడదాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.